వెల్కమ్ టు క్రిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా క్రిక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన టీమిండియా ప్రస్తుతం రెండో మ్యాచ్ కోసం సన్నద్ధమవుతుంది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అయితే తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలు గాయాల కారణంగా జట్టుకు దూరం అవడం గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. దీంతో వారిద్దరి స్థానంలో జట్టు యాజమాన్యం వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్లను ఎంపిక చేసింది. అయితే వైజాగ్ లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఖచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాలని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా 2 పేసర్లు, 3 స్పిన్నర్ల కాంబినేషన్ లో బరిలోకి దిగింది. పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా రాణించినప్పటికీ మరో పేసర్ మహమ్మద్ సిరాజ్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఇక ఒక పేసర్, 4 స్పిన్నర్ల కాంబినేషన్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మాత్రం అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు టీమిండియా ఒక ఫాస్ట్ బౌలర్, 4 స్పిన్నర్లతో బరిలోకి దిగాలని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ టీమిండియా విశాఖపట్నం టెస్ట్ లో 4వ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ను ఆడించాలి, ఎందుకంటే అతని బౌలింగ్ లో వైవిధ్యం ఉంది. ఇంగ్లాండ్ కూడా తొలి టెస్టు తరహాలోనే 4 స్పిన్నర్లు, ఒక పేసర్ కాంబినేషన్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది. విశాఖపట్నం పిచ్ పూర్తిగా స్పిన్ కు అనుకూలిస్తుంది, కాబట్టి కుల్దీప్ యాదవ్ ఆ పిచ్ పై అద్భుతమైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉంటుంది అని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే తొలి టెస్ట్ లో కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. రెండో టెస్టుకు రవీంద్ర జడేజా దూరమైనప్పటికీ బ్యాటింగ్ చేయగల సత్తా ఉండడంతో వాషింగ్టన్ సుందర్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఒకవేళ 4వ స్పిన్నర్ కావాలనుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్ తుది జట్టులో స్థానం దక్కొచ్చు.